జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశ ప్రజల భవితవ్యాన్ని నిర్ణయించే లోక్సభ ఎన్నికల్లో డ్రాగన్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. తైవాన్ ఎన్నికల్లో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న చైనా ఏఐ భూతం త్వరలో భారత్లో జరిగే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటుందని నిపుణులు ఇదివరకే హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరగడంతో కొత్త టెక్నాలజీ ప్రభావం ఎన్నికలపై కూడా పడింది. దీంతో ప్రజాస్వామ్యానికే ఏఐ గొడ్డలి పెట్టుగా మారిందనే వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన బంగ్లాదేశ్, స్లోవేకియాలో ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులని దెబ్బకొట్టడానికి డిప్ ఫేక్ ను వాడుకున్నారు. అదే సమయంలో జైలు నుంచే ఇమ్రాన్ ఖాన్ తన ఓటర్లకు పిలుపునివ్వటంలో కూడా జనరేటివ్ ఏఐ సాయపడింది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు కృత్రిమ మేధస్సును ఎలా ఉపయోగించుకోవచ్చో పాకిస్తాన్ చేసి చూపించింది. టెక్నాలజీ వాడకం శిఖర స్థాయికి చేరటంతో ప్రతి వ్యవస్థలోనూ సాంకేతిక చొరబాటు సులభంగా మారింది. గతేడాది ఆరంభంలోనే టెక్నాలజీ నిపుణులు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ పర్యవసనాల గురించి హెచ్చరిస్తూ వచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లోని గోపనీయత, రక్షణ విభాగాల్లోని గోప్యత, గూఢచర్య రహస్యాలు అనే రహస్య సమాచారం అంతా ఏఐ దెబ్బకు బహిర్గతం కాక తప్పదని, అందుకే వీటి నియంత్రణకు కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టాలని హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాలపై మైక్రోసాఫ్ట్ రూపొందించిన నివేదిక అనేక ఆసక్తికర అంశాలను బహిర్గతం చేసింది. ప్రమాదాల తాలూకు హెచ్చరికలు కూడా చేసింది. భారత్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో జరిగే ఎన్నికల్లో కృత్రిమ మేధస్సును సంధించి కక్ష తీర్చుకోవాలని చైనా భావిస్తున్నట్టుగా అంచనాలైతే వెలువడుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఏఐ ఆధారిత కంటెంట్ ను చైనా ప్రచారం చేసే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ నివేదిక పేర్కొంది. ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఏఐ రూపొందించిన కంటెంట్ ని ప్రొడ్యూస్ చేసి పంపిణీ చేయనుందని మైక్రోసాఫ్ట్ నివేదిక తెలిపింది. మీమ్స్, వీడియోలు, ఆడియో రూపంలో ప్రచారం చేయవచ్చని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. డీప్ ఫేక్ సాంకేతికతను కూడా ఉపయోగించి చైనా తమకు అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని మార్చుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే సార్వత్రిక ఎన్నికలపై వీటి ప్రభావం ఎంత మేర ఉంటుందన్నది మాత్రం చెప్పలేమని, భారత్ లాంటి దేశాల్లో ఫలితాలను తలక్రిందులు చేసే అవకాశాలు దాదాపుగా లేవంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది యూరోపియన్ యూనియన్ తో పాటు కనీసం 64 దేశాలు సార్వత్రిక ఎన్నికలు సిద్ధమయ్యాయి. ఈ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపుగా 49% సమానమని అంచనా. ఉత్తర కొరియా ప్రమేయంతో చైనా మద్దతు గల సైబర్ గ్రూపులు దేశాల ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నాయని మైక్రోసాఫ్ట్ నివేదిక సూచనలు చేసింది. బ్రిటన్, ఇండోనేషియా దేశాలు కూడా ఈ ఏడాది ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ దేశాలు కూడా ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనున్నాయి. ఈ మేరకు కృత్రిమ మేధస్సును అస్త్రంగా చేసుకున్నాయని ఆరోపించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈయూతో పాటు దాదాపుగా 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని పేర్కొంది. ఈ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపుగా 49% వాటా అని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారత్, దక్షిణ కొరియా, అమెరికా దేశాల్లో చైనా తన ప్రయోజనాల నిమిత్తం ఏఐ కంటెంట్ ను ఉపయోగించొచ్చని అంచనా వేస్తున్నట్టుగా వెల్లడించింది. తప్పుడు ప్రచారాలతో ఓటర్లని తప్పుతోవ పట్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. చైనా ఎత్తుగడలను అడ్డుకోకపోతే ఓటర్ల సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ఇక ఎన్నికల్లో వీటి ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కాలక్రమేణా మరింత ప్రభావవంతంగా మారగలవని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్ ను చైనా వ్యాప్తి చేయించిందని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. చైనా దన్నుతో ఏర్పడిన కొన్ని సంస్థలు డ్రాగన్ ప్రత్యర్థి దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. కొంతమంది అభ్యర్థుల ప్రతిష్టను దెబ్బతీసి ఓటర్లను ప్రభావం చేసేందుకు నకిలీ ఆడియో ప్రచారాలు, మీమ్లతో సహా ఏఐ ఆధారిత రూపొందించిన కంటెంట్ ని ఆ సంస్థ ప్రచారం చేసిందని తెలిపింది. ఇందులో ఇరాన్ హస్తం కూడా ఉన్నట్లుగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్ ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో తైవాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని తైవాన్ లో చైనా విస్తృతంగా వ్యాప్తి చేయించిందని మైక్రోసాఫ్ట్ తన తాజా నివేదికలో
తెలిపింది. స్లోవేకియా ఎన్నికల్లో ఓ ప్రధాన పోటీదారు ఎన్నికల రిగ్గింగ్ గురించి, బీరు ధరల అసాధారణ పెరుగుదల గురించి మాట్లాడినట్లుగా వీడియోలని సృష్టించారు. ఇది సదరు అభ్యర్థి ఓటమికి కారణంగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నకిలీ వాయిస్ అమెరికా ప్రైమరీలలో ఓటు వేయొద్దని ప్రజలని కోరింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరిగాయి. కటకటాల్లో ఉండి కూడా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి జనరేటివ్ ఏఐని ఉపయోగించుకోవటం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం అన్నాడీఎంకే కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఒక ఆడియో క్లిప్ ని విడుదల చేసింది. అందులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత మాట విని సామాన్యులు ఆశ్చర్యపోయారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి మద్దతివ్వాలని ఆమె కోరారు. అలాగే డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై ఆయన తండ్రి కరుణానిధి ప్రశంసలు కురిపించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఏఐ జనరేటెడ్ వీడియోలో ఎప్పటిలాగే తన ట్రేడ్ మార్క్ కళ్లద్దాలను ధరించారు. అత్యంత ప్రజాదరణ గల ఈ నేతలు ఎన్నికల ప్రచారంలో ఉంటే ఓటర్ల దృష్టిని ఆకర్షించడం పార్టీలకు సులువు అవుతుంది. భారీ స్థాయిలో రోడ్ షోలు, బహిరంగ సభలతో పోల్చుకుంటే ఖర్చు కూడా కలిసొస్తోంది. హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడగలిగే వ్యక్తితో స్థానిక భాషల్లో మాట్లాడుతున్నట్లుగా వీడియోలు రూపొందించే వీలు కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల లాభం ఎంతుందో దుర్వినియోగం చేస్తే నష్టము కూడా అంతే ఉంది. దివంగత నేతల విషయంలో పెద్దగా సమస్య రాకపోవచ్చేమో కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి అచ్చం తమ నేతవే అనిపించేలా వీడియోలు రూపొందించి గొంతును అనుకరిస్తే మాత్రం ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం అయితే ఉంది. దీంతో ఎన్నికల వేళ ఓటర్లు ఏది నిజమో తెలుసుకునే పరిస్థితి ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోతుంది. ఎన్నికల్లో ప్రత్యర్థులని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం రాజకీయాల్లో కొత్తేం కాదు. కానీ ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఆడియోలు సులువుగా నమ్మే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇది అపరిమిత కంటెంట్ ను సృష్టించడానికి సహాయపడుతోంది. అయితే దీనిని కొంతమంది తప్పుడు విషయాల కోసం ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏఐ కంటెంట్ ప్రజలను కొంతమేర ప్రభావితం చేయనుందని నివేదిక గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం ప్రభుత్వానికి సవాలేనని వెల్లడించింది. దీంతో పాటు అలాంటి కంటెంట్ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. భారత్ ఎన్నికల సీజన్ లోకి ప్రవేశించడంతో రాజకీయ నాయకుల సింథటిక్, డీప్ ఫేక్లు విస్తృతంగానే వైరల్ అవుతున్నాయి. దివంగత మాజీ సీఎం ఎం కరుణానిధి డీఎంకే పార్టీ క్యాడర్ను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్టుగా ఏఐను ఉపయోగించి రూపొందించారు. రాజకీయ పార్టీలు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తీరు వారికి కావాల్సిన ప్రచారాన్నే తీసుకొస్తున్నప్పటికీ డీప్ ఫేక్ల గురించి సాంకేతిక నిపుణులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగం ప్రజల్లో పెరిగిపోవడంతో ఇలాంటి డీప్ ఫేక్లు వారికి త్వరగా చేరుకుంటున్నాయని చెప్తున్నారు. వాస్తవికమైన వీడియోలను పోలినట్టు ఉండే ఈ ఏఐ ఆధారిత వీడియోలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయని, గతంలో పలు సందర్భాల్లో ఇది స్పష్టమైందని సాంకేతిక నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.